10 సంవత్సరాల నుంచి తెలుసు. నేను ఎలా అంటే నేను 2011లో యాక్చువల్లీ ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బై ప్రొఫెషన్. నాకు 2011లో జాబ్ వచ్చినప్పుడు ఒక 2 years వర్క్ చేశాను. వర్క్ చేసినప్పుడు నాకు బాగా స్ట్రెస్ అనిపించింది. అంటే 8-9 hours సిస్టమ్ ముందు కూర్చున్నప్పుడు బాగా స్ట్రెస్ అయిపోయి తర్వాత ఏమనుకున్నా మెడిటేషన్కి వెళ్ళాలని అనుకున్నాను. అయితే అలానే జస్ట్ డైల్లో సర్చ్ చేస్తుంటే ఫస్ట్ నెంబర్ కాల్ చేశాను, అది స్విచ్ ఆఫ్ వచ్చింది. సారీ, అది పిక్ చేయలేదు వాళ్ళు. సెకండ్ నెంబర్ కాల్ చేస్తే అది గురూజీ సెంటర్ అనమాట. సో అలా కనెక్ట్ అయ్యాను. లైక్ ఏంటంటే ఫస్ట్ నెంబరే అది కనెక్ట్ అయి ఉంటే గురూజీ నాకు కనెక్ట్ కాకపోతుందేమో. దట్ ఈస్ ఎవ్రీథింగ్ ఐ రిమెంబర్ ఇట్ సిన్స్ 10 years. ఐ ఆల్వేస్ థింక్ అబౌట్ ఇట్. లైక్ ఆ నెంబర్ కలిసి ఖచ్చితంగా నేనైతే కలిసేవాళ్ళం లేదు. సో దట్స్ హౌ ఐ స్టార్టెడ్ మై జర్నీ. లైక్ ఏంటంటే ఫస్ట్ మెడిటేషన్తో స్టార్ట్ చేశాను. అంటే నాకు చెప్పాలంటే గురూజీ చెప్పిన తర్వాత సింగ్ సార్ నాకు నేర్పించారు కొన్ని ప్రక్రియలని గురూజీ గారి ఆధ్వర్యంలో. తర్వాత మా మదర్ కూడా కొంచెం హెల్త్ బాగుండకపోయేది, కొంచెం సైకలాజికల్గా కొంచెం ప్రాబ్లం ఉంటే ఎవ్రీ టైం గురూజీ మాకు ఏదో ఒక పరిహారం చెప్పడం, మేము దాన్ని ఆచరించడం. అంటే మాకు ఏంటంటే చాలా ఏంటంటే ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది ఆ ప్రాబ్లం కూడా. మా మదర్ కూడా ఇక్కడే ఉన్నారు. సో తర్వాత చాలా అంటే పూజలు చేయించారు, చాలా పరిహారాలు చెప్పించి, అంటే షీఈస్ కంప్లీట్లీ క్యూర్ నౌ. ఒక స్టేజ్లో యూస్ సమ్ సైకలాజికల్ మెడిసిన్ ఆల్సో. అంటే మేము అక్కడికి కూడా వెళ్ళాము. నౌ షీఈస్ నాట్ ఎట్ ఆల్ యూజింగ్ ఎనీ మెడిసిన్. సో షీఈస్ కంప్లీట్లీ ఆల్ రైట్. సో మాకు తర్వాత నాకు కొన్ని చెప్పారు. నేను అదే గురూజీ జర్నీలో లేటర్ ఏంటంటే నేను స్టార్టింగ్లో ఓన్లీ ఏదో ఒక పనికి వచ్చాను, అది నాకు సాల్వ్ అయిపోయింది. తర్వాత డిస్కనెక్ట్ అయ్యేవాడిని గురూజీతో. గురూజీ నాకు చెప్పేవాళ్ళు, ఇప్పుడు నువ్వు ఎప్పుడు డిస్కనెక్ట్ కావద్దు. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎ బ్లెస్సింగ్స్ ఫర్ లాంగ్ టైమ్, యూ షుడ్ బీ విత్ మీ, యూ షుడ్ కంటిన్యూ ద జర్నీ అని నాకు అర్థం కాకపోయేది అప్పట్లో. తర్వాత ఏంటంటే నేను 4-5 years జాబ్ చేసిన తర్వాత ఐ స్టార్టెడ్ వన్ బిజినెస్ ఎలా అంటే ఇట్స్ వన్ టైప్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్. గురూజీ ఏమన్నారంటే అది వద్దని చెప్పారు. అప్పుడు గురూజీ 2016 నేను చాలా పీక్లో ఉన్నా బిజినెస్లో. 6-7 months ఐ ఎర్న్ మచ్. అండ్ నాకేంటంటే ఆ ఎనర్జీ చాలా ఉండే. గురూజీ అన్నారు ఆ బిజినెస్ బంద్ చేసి మనకి ఇక్కడ బాగున్నది, యూ కమ్ విత్ అస్ అండ్ డూ ద సర్వీస్ అంటే నేను అంటే లైక్ తీసుకున్నాను. లేటర్ ఐ రియలైజ్ ఒక 1.5 year తర్వాత స్టాప్ చేయాల్సి వచ్చింది ఆ బిజినెస్ కూడా. ఐ గాట్ వద్దన్నా కూడా నేను కంటిన్యూ చేశాను. సో కంటిన్యూ చేశాను. ఐ ఎండ్ అప్ విత్ సమ్ లాసెస్ అండ్ ఐ రియలైజ్. సో దాని తర్వాత నాకు ఏంటంటే అలాంటి 2-3 అయ్యాయి, ఒకటని కాదు. నేను ఏంటంటే నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది. కాన్ఫిడెన్స్ తోటి గురూజీ చెప్పినా కూడా సరే నేను చేయగలుగుతా అనుకునేవాని. సో వన్ టైం ఫెయిల్ అవుతాం, సెకండ్ థర్డ్ అయిన తర్వాత వి షుడ్ రియలైజ్. రియలైజ్ అయిన తర్వాత ఏంటంటే గురూజీ ఏం చెప్తే నేను అదే చేస్తా. అంటే ఇప్పుడు నేను అనుకుంటా, సపోజ్ ఏదైనా ప్లాట్ కొందాం అనుకుంటే నేను చెప్తాను గురూజీకి వెళ్ళి, కొనమంటేనే కొంటా. గురూజీ ఏం చెప్తా అంటే ఈ టైం బాగాలేదు కొనకు, లేదా వేరే దాన్ని ఇన్వెస్ట్ చేయాలంటే దానిపైన ముందైతే మీరు మామూలుగానే వచ్చారు గురుగారు. స్టార్టింగ్ లో నా మైండ్ సెట్ డిఫరెంట్ ఉంది. స్టార్టింగ్ లో అంటే ఇట్స్ జర్నీ కదా, జర్నీలో అసలు గురూజీ ఏంటి, మనం ఏంటి, మనకు ఒకటి ఉంటుంది విష్, బట్ దేవుడు ఒకటి రాస్తాడు, అది గురూజీకి తెలుస్తుంది. తర్వాత ఈ జర్నీలో అమ్మగారి ట్రీట్మెంట్, తర్వాత మీ లైఫ్ సెటిల్ అవ్వడం, అంటే నా లైఫ్ లో కూడా అంటే గ్రోత్ అనేది పెరుగుతూ వస్తుంది నాది. అంటే మేము స్టార్టింగ్ లో ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే మాకు ఉన్నది ఇల్లు మా ఊర్లో, ఇక్కడ కూడా కొనాలని ఉంది. నేను గురించి స్ట్రాంగ్గా చెప్పాను కొనాలని ఉంది నాకు అని. అంటే నాకు కొన్ని పరిహారాలు అవి చెప్పారు. చెప్తే నేను ఇక్కడ జాబ్ చేశాను, ఐ యూస్ టు గెట్ సమ్ 20,000. తర్వాత కొన్ని పరిహారాలు చెప్పిన తర్వాత ఐ గాట్ ఎ వెరీ గుడ్ జాబ్ అండ్ ఐ మూవ్ టు చెన్నై. దేర్ ఐ యూస్ టు గెట్ సమ్ 60,000. అండ్ నాకు తర్వాత మళ్ళీ మా ఫాదర్ కూడా శాలరీ ఇంక్లూడ్ చేసి we got a loan and we bought a house also here. అలా చాలా ఉన్నాయి. అంటే ఎవ్రీ టైం నాకు ఇయర్ గ్రోత్ వస్తూనే ఉంది. మీకు ముందు నుండి గురూజీ ఉన్నారు కాబట్టి గురూజీ గారు వద్దన్న చేసినా కూడా మీరు తర్వాత రియలైజ్ ఏంటంటే అంటే
సెటిల్ అవ్వాలి అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ అంతే. ఇప్పుడు ఏంటంటే నేను ఏది చేసినా ఒక మాట ఆయన చేయమంటే చేసినా లేకపోతే అనుభవం అయింది కాబట్టి ఎందుకంటే అంటే ఒకసారి తెలుస్తుంది రెండోసారి మూడోసారి ఖచ్చితంగా నేను దెబ్బ తిన్నప్పుడు మళ్ళీ అయితే నేను వెంటనే తిరిగి ఆయన మళ్ళీ చాలా దెబ్బ తినాలి అదృష్టవంతులండి. ఒక్కసారి లాస్ అయిన వాళ్ళే నిలదొక్కుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. పడుతుంది. అయినా మీరు 2-3 సార్లు లాస్ అయినా కూడా ఇంకా ఇలా మిమ్మల్ని ఇంత చూడగలుగుతున్నామంటే ఫస్ట్ మీకు గురుజీ అంటే గురుజీ ఎప్పుడైనా ఏమంటారు యూ బీన్ కనెక్షన్ లైక్ మీకు కాంటాక్ట్ ఉండండి ఉంటే ఆ నాలెడ్జ్ వస్తుంది. గురుజీ ఆల్సో ఐ హావ్ సీన్ ఇట్స్ బీన్ 10 years రైట్. సో ఆయన ఎలా ఎవాల్వ్ అయ్యారు మీరు చూసారు లాంగ్ లాస్ట్ ఫర్ ఎవర్ అండ్ త్రూ అవుట్ ద వరల్డ్ ఐ కెన్ సే. అంటే మీకు కూడా ఏం చెప్తున్నా అంటే మీరు ఇఫ్ యూ స్టార్ట్ ద జర్నీ యూ స్టార్ట్ ఇట్ అండ్ మేక్ ఇట్ హ్యాపెన్ టిల్ ద ఎండ్. నాకు ఏంటంటే నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది ఎప్పుడైనా నాకు అంటే బీటెక్ నుంచి అయినా సరే గురూజీ వచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్ డబుల్ అయింది. ఏదైనా నా వెనుక ఒక ధైర్యం ఉంది బలం ఉంది అంటే నన్ను నా ఫ్యామిలీని ఏం కాకుండా చూసుకునే ఒక బలం ఉంది ఒక ధైర్యం ఉంది అని నేను నమ్ముతాను ఎప్పుడైనా. ఎలాంటి సమస్యలకైనా మాకు ఒక పవర్ మమ్మల్ని రక్షిస్తుంది ఎప్పుడు. గురుజీ ఒకటే చెప్తారు సమస్యలు అయితే ఎవరిని వదలవు ఖచ్చితంగా వస్తాయి. సమస్యలు అయితే వదలవు. గురుజీతో ఉంటే ఒక 10% ఉండేది 1% లో వెళ్ళిపోతుంది. సార్ చెప్పారు చంద్రశేఖర్ సార్ అంటే అక్కడ యాక్సిడెంట్ అవ్వాలని రాసి పెట్టుంది పక్క పెద్దగా చిన్నగా ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ గురూజీ బ్లెస్సింగ్స్. దట్స్ వాట్ ఫేట్ అయితే మార్చలేరు అంటారు గురూజీ. న్యూ కమర్స్ ఏమంటారు పరిహారాస్ freedom completed now. Yeah. Now we are going into the society. సొసైటీ ఒక సెట్ ఆఫ్ పరిహారాస్ we are giving. ఇప్పుడు నీకు పర్సనల్ కేర్ దొరికింది అందరికి దొరకదు కదా. సో 100 మంది పర్సనల్ కేర్ తీసుకుంటారు కానీ 1 lakh పీపుల్ ఎలా ఇస్తారు పర్సనల్. సో నౌ we are entering into దుర్గా భవాని. ఆ దేవతని ప్రతి ఒక్కరు కనెక్ట్ చేసుకోవడానికి నువ్వేమంటావు పరిహారాలు ఎలా ఫాలో అయితే బాగుంటుంది అని చెప్తాను. అంటే నేనేమంటా అంటే ఇప్పుడు మనకు ఒక ట్రస్ట్ ఉంది గురూజీ శక్తులు ఆయన ఒక పవర్స్ వరల్డ్ కి చూపించాలనుకుంటున్నాడు కాబట్టి నేనేమంటా అంటే అందరూ మా ట్రస్ట్ లో భాగస్వాములు కండి. గురూజీ చెప్పినట్టు ఆయన ప్రక్రియలు కానీ గురూజీ చెప్పే పరిహారాలను పాటించండి.